అది ప్రశాంతమైన గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ అలాంటి గ్రామంలో 2 నెలలుగా గ్రామంలో భయానిక పరిస్థితులు, వరుస మరణాలతో చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులంతా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవుతున్నారు. ఆసుపత్రికి ప్రాణాలతోనే వెళ్తున్నారు కానీ ఇంటికి మాత్రం శవాలుగానే వస్తున్నారు. ఒక ఇంట్లో దీపం ఆరిపోయిందన్న బాధ చల్లారక ముందే మరో ఇంట్లో చావు డప్పులు మోగుతూనే ఉన్నాయి. 2 నెలలుగా రోజులుగా ఇదే తంతు. ఇప్పటికీ 26 మంది వరకు చనిపోయారు. దీంతో అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టట్లేదు. కళ్ళ ముందే తమ తోటి గ్రామస్తులు పిట్టల్లా రాలిపోతుంటే మిగతా జనాలు ఓవైపు ఏడుస్తూనే మరోవైపు ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు. ఇటువంటి భయానక పరిస్థితులు ఎక్కడో కాదు, ములుగు జిల్లా జంగాలపల్లిలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రాత్రైతే చాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంటి ముందు లైట్లు ఆర్పేసి ఇంటికి తాళాలు వేసుకొని ఇంట్లోనే భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరి ఇంట్లో నుంచి ఎలాంటి వార్త వస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో గత నెల నుంచి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటి వరకు జంగాలపల్లిలో ఆడవాళ్లు, మగవాళ్లు కలిపి 26 మంది చనిపోయినట్టు చెప్తుండగా అందులో చాలా వరకు యుక్త వయసు వాళ్ళు ఎక్కువగా ఉంటుండడం, చనిపోయిన వారందరికీ ఒకే రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం, అస్వస్థకు గురైన 2-3 రోజుల్లోనే ప్రాణాలు వదులుతుండడం గ్రామస్తులను మరింత కలవరపెడుతుంది. అందులోనూ ఆడ మగ అనే తేడా లేకుండా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లే ఎక్కువగా ప్రాణాలు వదులుతున్నారు. దాంతో జంగాలపల్లి గ్రామస్తులు అమ్మో దయ్యం అంటూ వణికిపోతున్నారు. దీంతో గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులు చెప్తున్నారు. కేవలం 2 నెలల కాలంలో 26 మంది వరకు మరణించారని అంటున్నారు. చనిపోయిన వారంతా దయ్యానికి బలయ్యారు నమ్ముతారు. తమ ఊరిలో గత నెల నుంచి వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఆసుపత్రికి తీసుకుపోతే మామూలుగా మారి తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని నిస్పృహతో చెప్తున్నారు. వెళ్లేటప్పుడు ప్రాణాలతోనే వెళ్తున్నారని, కానీ వచ్చేటప్పుడు మాత్రం శవాలుగా వస్తున్నారని విలపిస్తున్నారు. ఇంకోవైపు గ్రామంలో జరుగుతున్న పరిణామాలతో ఊరికి ఏదో అరిష్టం పట్టిందని కొందరు పెద్దవాళ్ళు అభిప్రాయపడుతుంటే, చనిపోయిన వాళ్ళందరికీ ఎవరో చేతపడి చేస్తుంటారని మరికొందరు వాపోతున్నారు. గ్రామానికి పీడ పట్టిందని, గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని మరికొందరు పెద్దలు సూచిస్తున్నారు. ఊళ్ళో ఏదో తిరుగుతుందని, గ్రామ దేవతను శాంతి పరచాలని మరికొందరు భూత వైద్యులు చెప్తున్నారని తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం గ్రామ దేవతలకు తాము నిత్యం పూజలు చేస్తూనే ఉన్నామని, మొక్కుబడులు క్రమంగా చెల్లిస్తూనే ఉన్నామని చెప్తున్నారు. అంతేకాదు కీడు సోకిందని, ఇక్కడుంటే మరణం తప్పదని భావిస్తున్న కొంతమంది ఊరి నుంచి విడిచి వెళ్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇందులో విద్యావంతులు కూడా ఉండడం గమనార్హం. అకాల మరణాలతో ఆందోళనతో ఉన్నవారిని మరింతగా భయపడే ప్రచారాలు గ్రామంలో జరుగుతున్నాయి. అయితే వీటిని అరికట్టేందుకు మరణాల వెనుకున్న మిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామస్తులు ఇలా చనిపోవడానికి అంతుచిక్కని జబ్బులే కారణమని, గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలు పూర్తిగా తొలగించి మనోధైర్యం కలిగేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని యువత కోరుతున్నారు. అసలు వరుస మరణాలకు కారణాలేంటో తెలుసుకొని సరైన వైద్యం అందించాలని కోరుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.